ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నేతల్లో అసహనం బయటపడుతోంది. కొందరు సీనియర్ మోస్ట్ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే బయటపెడుతున్నారు. తాజాగా లిస్టులో చేరారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్. ఎవరిని టార్గెట్ చేయకుండానే రాహుల్ గాంధీని క్వశ్చన్ చేశారు డిగ్గీ. అయితే రాహుల్కు రక్షణగా నిలిచింది కాంగ్రెస్. తాజా ఎన్నికల ఫలితాలలో డీలా పడిన కాంగ్రెస్ కు సర్జరీ చేయాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్. సోనియా, రాహుల్ గాంధీలే సర్జరీ చేయాలని సూచించారు. కాంగ్రెస్ పూర్వ వైభవానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధాని మోడీకున్నంత వాక్చాతుర్యం రాహుల్ గాంధీకి లేదన్నారు డిగ్గీ. నెహ్రూ, ఇందిరాగాంధీలు కూడా గొప్ప వక్తలు కాదని, అయినా వారికి దేశంపై విజన్ ఉండేదన్నారు. माननीय सोनिया गांधी जी और माननीय राहुल गांधी जी को अब तत्काल कार्रवाई करना चाहिए। मैं तो कह चुका हूं कि अमृत मंथन हो चुका, अमृत और जहर अलग अलग हो गया। हम सब कांग्रेस जन जहर पीने के लिए तैयार हैं, कांग्रेस पार्टी को अमृत पिलाने के लिए। ఎన్నికల్లో ఓటమితో పార్టీ హైకమాండ్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ సపోర్టుగా నిలిచింది. రాహుల్ ఒక్కరే సొంతంగా నిర్ణయాలు తీసుకోలేదంటున్నారు. వర్కింగ్ కమిటీ ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు కాంగ్రెస్ నేతలు. త్వరలోనే సిడబ్ల్యూసి సమావేశమై ఫలితాలపై చర్చిస్తుందన్నారు. Every decision we take collectively. So I would like to tell you that the suggestions are there. What now said is also might have been aired by somebody, but all these suggestions put together, after discussion, we will come out with the proper prescription. Congress has got the inner vitality to handle this issue in a proper manner, so that decision will be taken at the working committee. అయితే కాంగ్రెస్ ను ఏ సర్జరీ కాపాడలేదంటున్నారు ఆ పార్టీ ప్రత్యర్థులు. కాంగ్రెస్ కు అవినీతి క్యాన్సర్ సోకిందని, అది ఏ చికిత్సతోనూ నయం కాదని ఎద్దేవా చేస్తున్నారు.